బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ కూడా హోరాహోరీగా ఉన్నాయి. ఎక్కువ మెజారిటీ కాంగ్రెస్ కి ఉన్న కీలకమైన స్థానాల్లో అయితే బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. ఇక ఇదే నేపథ్యంలో ఇబ్రహీంపట్నంకి సంబంధించి కూడా పీఠాన్ని దక్కించుకుంది బీఆర్ఎస్. అక్కడ ఉన్న 24 స్థానాలను 13 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తానికైతే కీలకంగా ఉన్న పెద్ద మున్సిపాలిటీల్లోనే బీఆర్ఎస్ హవా చాటుతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల విజయోత్సవాలు జరుపుకోవడానికి సిద్ధమైంది బీఆర్ఎస్. ఇక ప్రభుత్వం కూడా ఏమాత్రం తగ్గకుండా ముందంజలోనే ఉంది. కానీ ఆశించిన మేరకైతే ఫలితాలు కనిపించడం లేదు. 90% తగ్గించుకోవాలి అనుకున్న కాంగ్రెస్ వ్యూహం అయితే ఫలించలేదు. కేవలం 70 నుంచి 80 స్థానాలు లోపు మాత్రమే దక్కించుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికైతే ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం బీఆర్ఎస్ అయితే కొన్ని మున్సిపాలిటీలను అయితే దగ్గించుకున్నట్టుగా తెలుస్తుంది. పటాన్చెరు నియోజకవర్గంలో 4 మున్సిపాలిటీలను కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని మున్సిపాలిటీల్లో అయితే బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ప్రస్తుతం చూసుకుంటున్న మున్సిపల్ ఫలితాల కారణంగా ప్రజా ఆదరణ బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కొన్ని చోట్ల ఎక్కువగా హంగు కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఫలితాలు అయితే ప్రజలు ఖచ్చితంగా వారి తీర్పునైతే వెల్లడిస్తున్నారు. బీఆర్ఎస్ని ఆదరించడానికి కూడా మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్కి మళ్ళీ అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా ప్రజలు భావిస్తున్నట్టుగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఊరిస్తుంది, కానీ పథకాల అమలులో జాప్యం చేస్తుంది. ముఖ్యంగా రైతు బంధు వంటి పథకాల కారణంగా జాప్యం చేయటమే ఈ తక్కువ పర్సెంటేజ్కి కారణము అని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికైతే అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. వారు ఊహించిన స్థాయికి అయితే ఫలితాలు గెలుచుకోలేకపోయినా ప్రభుత్వం అయితే ముందంజలోనే ఉంది అని చెప్పుకోవాలి. కాంగ్రెస్కు కీలకమైన స్థానాలు కూడా లభించాయి. అయితే ఎక్కువ మెజారిటీ రావాలి అనుకున్నప్పుడు అక్కడ అంత ఆశించిన మేరకైతే లేదు. కేవలం ఇక్కడ ప్రభుత్వంలో కనిపిస్తున్న పథకాల అమలు జాప్యము, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. ప్రజలకు ఆశించిన మేర సదుపాయాలు కల్పించడం లేదు, సౌకర్యాలు ముఖ్యంగా అయితే పథకాల విషయంలో అమలు విషయంలో అయితే జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలైతే విముఖత వ్యక్తం చేశారు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ఇక రానున్న భవిష్యత్తులో ఎలా ఇంకొక 3 కాలం మాత్రమే మిగిలి ఉండడంతో ఆ తర్వాత బీఆర్ఎస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లుగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు విశ్లేషకులు అయితే చెబుతున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే ఈ ఎన్నికల్లో కొత్తగా పోటీ చేసిన జాగృతికి కూడా ఒక మున్సిపాలిటీ అయితే దక్కింది, విజయం సాధించింది. మరి మొత్తానికైతే జాగృతి తరపు నుంచి కూడా ప్రజలు సుముఖత వ్యక్తం చేస్తున్నారు, ఆదరణ లభిస్తుంది అని విశ్లేషకులు అయితే చెబుతున్నారు. మరి అంటే అటువైపు బీఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్ కు ఇష్టపడని వాళ్ళు కవిత వైపు చూస్తున్నారు అని మరి చూడాలి. మొత్తంగా కార్పొరేషన్లు మున్సిపాలిటీలు మొత్తంగా లెక్కింపు పూర్తయిన తర్వాత ఏ పార్టీకి ఎంత మెజారిటీ వచ్చింది, అసలు ప్రజల నుంచి ఎంతవరకు ఆదరణ లభించింది అనేది మరికొద్ది గంటల్లో తెలియనుంది.